ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకులపై ప్రభుత్వం కీలక నిర్ణయం. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెట్రోల్ బంకులు సీజ్, వార్నింగ్ కాదు డైరెక్ట్ అటాక్. ఆంధ్రప్రదేశ్లో ఇంధన విక్రయాల విషయంలో పద్ధతి మార్చుకొని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, ధరల పెరుగుదల వార్తలను సాకుగా చూపిస్తూ ఉద్దేశపూర్వకంగా నో స్టాక్ బోర్డులు పెడితే సహించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. లాభాపేక్షతో ఇంధనాన్ని నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలించే ప్రయత్నం కనుక చేస్తే భారీ జరిమానాలతో పాటు సదరు పెట్రోల్ బంకులను శాశ్వతంగా సీజ్ చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ మరియు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్ కంపెనీల నుంచి బంకులను లోడ్ డిస్పాచ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో స్వయంగా ఆరా తీశారు. రాత్రంతా డిస్పాచ్ ప్రక్రియ కొనసాగిందని, ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 1402 లోడ్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామంటూ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2173 కిలోలీటర్ల పెట్రోలు, 2846 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు లెక్కలనైతే వెల్లడించారు. స్టాక్ లేని బంకుల సంఖ్య నిన్నటితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 432 బంకుల్లో మాత్రమే లభ్యత లేదని, మిగతా అన్ని చోట్ల కూడా నిరంతరంగా సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక అక్రమ నిల్వలకు అధిక చెక్కు అధికారులు లేక ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో త్వరలో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో కొందరు బంకుల నిర్వాహకులు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎలా అంటే స్టాక్ ఉంచుకొని నో స్టాక్ బోర్డులు పెడుతున్నట్టుగా. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి బంకులో స్టాక్ ఉండేలా పర్యవేక్షించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించే బంకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక అలాగే కలెక్టర్లు వార్నింగ్ నోట్. పల్నాడు జిల్లాలో 2 పెట్రోల్ బంకులను సీజ్ చేశాం. నరసరావుపేట పట్టణంలో శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి సామాన్యులను గనక అవస్థలకు గురి చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బంకులను తనిఖీ చేసి అక్రమ నిల్వలు గుర్తిస్తే లైసెన్స్ రద్దుతో పాటు కఠినమైన జరిమానాలు విధిస్తామంటూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు.